సాల్ట్ వాటర్ చెప్పే మొదటే ఇరుకుమా హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి రాముడు నడిగే సముద్రంలో మంచినీటి బావిని అయితే తవ్వాడు. సీతకు దాహం వేసినప్పుడు ఈ బావిని అయితే తవ్విండట. ఇక్కడ మొత్తం సముద్రం ఉంటుంది, మధ్యలో వచ్చేసి బావి ఉంటుంది. నీళ్లు మాత్రం చాలా రుచిగా మంచిగా ఉంటాయట. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం పదండి అక్కడికి వెళ్ళి. ఇప్పుడు మనం ఈ సముద్రంలో ఉన్న మంచినీటి బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ప్రస్తుతానికి మనం ఏంటంటే రామేశ్వరం బస్ స్టాప్ నుంచి మనకు ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. టెంపుల్ నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో అయితే మనకి బావి అయితే ఉంటుంది. అక్కడికైతే మనం అయితే వెళ్తున్నాం. ప్రస్తుతానికైతే మనం ఈ బావి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక ఇక్కడ వచ్చేసి ఒక టెంపుల్ అయితే ఉంటుంది చూడండి, త్రయంబకేశ్వర్ టెంపుల్ అట, అంటే శివలింగం అట. నెక్స్ట్ వచ్చేసి చిన్న శివాలయం కూడా పక్క పంట అయితే ఉంటుంది. 2 ఆలయాలు అయితే ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నాయి. ఒకసారి చూడండి లెఫ్ట్ సైడ్. ఇక్కడ దర్శనం చేసుకొని ఇలా కొంచెం ముందుకు వచ్చినాం అనుకో దారి ఉంటుంది చూడండి. అంత దూరం వెళ్ళాలి, ఆల్మోస్ట్ మనం సముద్రంలోకి ఇలా మధ్యలో వరకు వెళ్ళాలి. అలా ఉంచుడండి. ఇక్కడైతే రాసి ఉంచుడండి డీటెయిల్స్ అన్నీ. ఇక్కడ శివలింగం ఉంది, టెంపుల్కి సంబంధించి హిస్టరీ ఇక్కడ రాసి ఉంది. ఇక ఇక్కడ నుంచి మనం ఆ లోపలికి అయితే వెళ్దాం పదండి. నడుచుకుంటూ వెళ్ళాలి, ఆల్మోస్ట్ చాలా దూరమే ఉన్నట్టున్నది. బ్యాక్ సైడ్ వచ్చేసి టెంపుల్ ఉంది, ముందు వచ్చేసి వాటర్ అయితే ఉన్నాయి. ఒకసారి అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం. మరి మొత్తం సముద్రం చుట్టూ చూడండి, సముద్రం ఇగో లెఫ్ట్ సైడ్ అంతా సముద్రమే అన్నట్టు. అలలు రావు ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, అలలు ఉండయి ఈ సముద్రంలో. ఇగో రైట్ సైడ్ ఇదంతా బీచ్ ఏరియా అన్నట్టు. రిసార్ట్ కూడా ఉంది ఇక్కడనే. ఇక మనం అక్కడి నుంచి నడుచుకుంటూ ఇటు వచ్చినాం. ఇగో టెంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చూసిన టెంపుల్. ఆ టెంపుల్ దగ్గర నుంచి ఇటు రావాలి. ఇక మనం ఆ దూరం వెళ్ళిపోవాలి. సముద్రం కనబడుతుంది చూడండి మొత్తం. ఇప్పుడైతే మనం ఇక ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం చూడండి. ఆ మధ్యలో వరకు వెళ్ళాలి ఇలా మనం నడుచుకుంటా. మనకి ఏంటంటే సీతమ్మ వారికి దాహం వేసినప్పుడు రాముడు తన ధనస్సుతోని ఈ బావిని అయితే సృష్టించిండట. నాకు తెలిసి యుద్ధం అయిపోతుంది కదా రావణుతోనే, తర్వాత వచ్చేటప్పుడు ఇదంతా జరిగింది అనుకుంటా. ఒకసారి బావిని అయితే చూపిస్తా. ఇగో ఇక్కడ నుంచి చూద్దాం. ఇగో ఇలా బకెట్తోని నీటిని అయితే చేతులు చూడండి. యాక్చువల్గా మొత్తం ఉప్పు ఉండాలి కదా, చాలా తీయగా ఉంటాయి వాటర్ అయితే. చూడండి బావి ఎలా ఉందో. ఇటు సైడ్ చూడండి, ఇగో సముద్రం ఇదంతా బీచ్ ఏరియా. అక్కడ వరకు మొత్తం బీచ్ అన్నట్టు, చాలా పెద్ద బీచ్ ఇదంతా. అక్కడ పెద్ద పెద్ద రిసార్ట్లు కూడా ఉన్నాయి. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, రైట్ సైడ్ ఉన్నాయి. అక్కడ షిప్పులు కూడా పోతున్నాయి చూడండి, కనబడుతుంది మీకు దూరంలో. ఈ వాటర్ ఇట్లా బాటిళ్ళలో నింపుకొని వెళ్తున్నారు చాలామంది. ఇటు సైడ్ కూడా చూడండి ఒకసారి, అగో రిసార్ట్స్. మనకు మొత్తం ఈ రామేశ్వరంలో 64 తీర్థాలు ఉంటాయి. 22 వచ్చేసి టెంపుల్ లోపల ఉంటాయి, మిగతా వచ్చేసి బయట ఉంటాయి. అందులో వచ్చేసి వెల్లందు తీర్థం ఒకటిగా చెప్పుకోవచ్చు. చాలామంది అయితే ఇక్కడికి వచ్చేసి ఈ నీళ్ళని తీసుకెళ్ళడం కూడా మనమైతే చూడొచ్చు. థ్యాంక్ యూ.